11వ తేదీ ఏప్రిల్ నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 38వ అధ్యాయము 15వ వచనము. యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకుని ఉన్నాను. సహోదరి సహోదరులారా, ప్రభు కొరకే మనము కనిపెట్టుకునే వారముగా ఉండాలి. ఈ లోకంలో దేనిని ఆధారం చేసుకుని మన నమ్మకం ఉండకూడదు, కానీ కేవలము ప్రభు పైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ముందు ప్రభుని ఆశ్రయించకుండా మన ప్రయత్నాలన్నిటినీ చేసి ఏది సఫలం అవ్వకపోతే చివరకు ప్రభు దగ్గరకు రావడం కాదు. మన జీవితాలలో మొదటి స్థానాన్ని ప్రభుకే ఇస్తూ ముందు ప్రభుని ఆశ్రయించే వారముగా ఉండాలి. ఓపికతో విశ్వాసంతో ప్రభు యొక్క సహాయం కోసము కనిపెట్టాలి. ఈ రోజుల్లో చాలా మంది వారు అనుకున్న సమయానికి అనుకున్నవి జరగలేదు అని విశ్వాసంలో బలహీనపడి ప్రభువునకు దూరంగా జీవిస్తూ ఉన్నారు. ప్రార్థించడం ఆపేసి ప్రభుతో సహవాసాన్నే కోల్పోతూ ఉన్నారు. మనం అనుకున్న సమయం కన్నా ప్రభు నిర్ణయించిన సమయము ఎంతో శ్రేష్టమైనది అని మనం గ్రహించాలి. ఎటువంటి సమస్యతో మనం పోరాడుతూ ఉన్నా, ఎటువంటి అవసరతలో ఉన్నా, ఏ కార్యము కోసము కొన్ని నెలలుగా సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నా, ప్రభు పట్ల గొప్ప నిరీక్షణను కలిగి ఉండి ఓపికతో విశ్వాసంతో ప్రభు యొక్క సహాయం కోసము కనిపెట్టాలి. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. అనుకున్నవి అనుకున్న సమయంలో జరగలేదు అని విశ్వాసంలో బలహీనపడే వరముగా మేము ఉండకూడదు తండ్రి. మేము అనుకున్న సమయం కన్నా మీరు నిర్ణయించిన సమయము ఎంతో గొప్పది అనే విశ్వాసాన్ని కలిగి ఉండేవారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా. ఈ లోకంలో దేనిని ఆధారం చేసుకొని మా విశ్వాసం ఉండకూడదు, కానీ మిమ్మల్ని సంపూర్ణంగా విశ్వసించే వారముగా మేము ఉండాలి ప్రభువా. అటువంటి గొప్ప విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. ప్రతిదినము మీరే మా విశ్వాసాన్ని బలపరచండి ప్రభువా. ఎటువంటి సమస్యలో అయినా, పోరాటంలో అయినా, ఎటువంటి అవసరతను కలిగి ఉన్నా వాటి నిమిత్తమై మీ సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థిస్తూ గొప్ప నిరీక్షణను కలిగి ఉండి ఓపికతో విశ్వాసంతో మీ సహాయం కోసము కనిపెట్టే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.